హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్‌తో పాటు నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎందుకని వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టట్లేదు, అలాగే మీరు నా వీడియోస్ ఎందుకు చూడాలి, అసలు నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనేది కూడా చెప్తాను. చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో చూపించాను మాకు ఇంటి ముందు ఖాళీ స్థలం ఎంత ఉంటుంది ఏంటి అని. చాలా తక్కువ ప్లేసే ఉంటుంది. ఇంటికి ఒక సైడ్ ఏమో ఇట్లాగా సన్నగా ఒక మనిషి అటు ఇటు వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేయడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇంటి ముందు కూడా ఒక 10 to 12 ఫీట్ మాత్రమే ఉంటుంది ఖాళీ ప్లేసు. కాబట్టి నాకు ఇదంతా చిమ్మడానికి క్లీన్ చేయడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టదు, పొద్దున సాయంత్రం కూడా. ఇప్పుడు ఈ తక్కువ ప్లేస్లోనే కొన్ని షో ప్లాంట్స్ లాంటివి పెంచుకుందామని ఆలోచిస్తున్నాను. పూల మొక్కలు లేదా వెజిటబుల్స్ లాంటివి పెంచాలంటే మాకు అంత ఎండ పడదు. కాబట్టి తక్కువ సన్లైట్లోనైనా సరే సర్వైవ్ అవ్వగల కొన్ని మొక్కలు పెంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే కనకాంబరాలు, చామంతి, పచ్చిమిర్చి, మనీ ప్లాంట్ ఇలాంటివి ఉండేవి. మనీ ప్లాంట్ వరకు వరండా దగ్గర పెట్టుకుంటే మిగిలినవి మిద్దె పైన పెట్టి పెంచేదాన్ని. కొద్ది రోజులకి ఆ మొక్కలన్నీ చచ్చిపోయాయి. తర్వాత నేను మళ్ళీ ఇంకా తీసుకొనొచ్చి వేయలేదన్నమాట. ఈసారి మళ్ళీ చామంతి, కనకాంబరం లాంటివి పెట్టాలని అనుకుంటున్నాను. స్టవ్ పైన టీ పెట్టేసి నేను ఇదంతా చిమ్మేటప్పటికి టీ కాగిపోతాయి. ఈ రోజు నుంచి వంట కూడా పొద్దున్నే చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు మిషన్ దగ్గర కుట్టాల్సిన బ్లౌజులు అలాగే ఆగిపోతున్నాయి. తోటలో ఏదైనా పని ఉండి అక్కడికి వెళ్ళానంటే మధ్యాహ్నం వరకు తోటలో పని చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మిషన్ కుట్టాలంటే అస్సలు అవ్వట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడైనా పొద్దున్నే ఇంటి పని, వంట పని అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా మిషన్ కుట్టడం స్టార్ట్ చేద్దామని చెప్పి పొద్దున్నే వంట కూడా చేసేస్తున్నాను. ఏదో అనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ తర్వాత అది ఇంకెటో వెళ్ళిపోయింది. ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకో ఒక వీడియో పెడుతున్నాను. మామూలుగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి అంత ఫ్రీడమ్ దొరకడమే కష్టం, అది కూడా పల్లెటూరులో. నాకు మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటి నేనేమో యూట్యూబ్లో ఛానల్ కూడా స్టార్ట్ చేయగలిగాను. కానీ స్టార్ట్ చేసినట్లు కాదు కదా, దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటేనే సక్సెస్ అవ్వగలం. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఓన్గా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అన్నట్లుగా స్టార్ట్ చేశాను. కానీ ఎందుకో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. వీటన్నింటిలోకి కూడా బాగా డిసప్పాయింట్ అయిందైతే నాకు నా దగ్గర ఫస్ట్ ఉన్న ఫోను పాడైపోయింది. ఆ తర్వాత నేను ఒక 3 నెలల వరకు మళ్ళీ ఇంకా ఫోన్ తీసుకోలేదు. అప్పుడు ఏంటంటే నాకు ఒక 1500+ వాచ్ అవర్స్ అయితే వచ్చున్నాయి. ఎప్పుడైతే ఫోన్ పాడయ్యి వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసానో వాచ్ అవర్స్ మొత్తం పడిపోయాయి. మనకి 1 ఇయర్ తర్వాత వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కూడా 1 ఇయర్ లోపు ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే పోతాయి కదా, దాంతో ఉన్న వాచ్ అవర్స్ పూర్తిగా పడిపోయి నేను మళ్ళీ వైటీ స్టూడియోలో కొత్త ఫోన్ తీసుకొని చెక్ చేసుకునేటప్పటికి 100+ అవర్స్ మాత్రమే ఉన్నాయి. నా ఫోన్ పాడయ్యేటప్పటికే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. దానికి తోడు ఇంకొక 3 నెలలు అసలు ఎలాంటి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను అప్లోడ్ చేయలేదు, ఫోన్ లేదు కాబట్టి. అక్కడ ఇంకా వాచ్ అవర్స్ చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంకా ఛానల్ వదిలేద్దామా అని అనిపించింది. ఒకసారి స్టార్ట్ చేసి అంత ఈజీగా వదిలేయడానికి అందరికీ ఛాన్స్ రాదు, వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. అయితే తర్వాత నుంచి కూడా నేనేమి లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ అంత ఎప్పుడు అప్లోడ్ చేసింది లేదు. ఇక ఈ జూలై నుంచి అయితే కన్సిస్టెన్సీగా పెట్టాలనుకుంటున్నాను. దీనికి కూడా రీజన్ ఉంది. లాస్ట్ ఇయర్ జూలైలోనే నా ఫోన్ పాడైంది. ఇంకా అక్టోబర్ వరకు నా దగ్గర ఫోన్ లేదు. ఆ 3 మంత్స్లో నాకైతే ఎలాంటి వాచ్ అవర్స్ రావు కాబట్టి ఇప్పుడు ఈ జూలై నుంచి నేను పెట్టే వీడియోస్ కూడా ఇంకొక 3 మంత్స్ వరకు వచ్చే వాచ్ అవర్స్ ఏమీ కూడా కట్ అవ్వవు. మనకి 1 ఇయర్ లోపు ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ ఈరోజు మనకు వచ్చిన వాచ్ అవర్స్ నెక్స్ట్ ఇయర్ కట్ అవుతాయి, సేమ్ డేట్ సేమ్ మంత్న. సో నాకైతే లాస్ట్ ఇయర్ ఇంకా ఆ 3 మంత్స్ ఎలాంటి వాచ్ అవర్స్ రాలేదు. ఇక నా వీడియోస్ విషయానికి వస్తే
నాకు ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు ఎలాగో టైలరింగ్ చేస్తాను కాబట్టి, టైలరింగ్‌కి సంబంధించినవి, లేదంటే తోటలోకెళ్ళినప్పుడు అక్కడ షూట్ చేసినవి మొత్తం కూడా న్యాచురల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తుంటాను. ఇంకా పిల్లల విషయానికొస్తే పొద్దున్న నేను జడలేస్తే చాలు, ఇంకా ఏ పనికి కూడా నా పైన వాళ్ళు డిపెండ్ అవ్వరు. వాళ్ళే బ్యాగ్ సర్దుకోవడం, బాటిల్‌కి వాటర్ పట్టుకోవడం కానీ, వాళ్ళంతట వాళ్ళే పెట్టుకొని తినడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోమ్ వర్క్‌లో ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగుతారు. లేదు వాళ్ళకి తెలిసినవైతే వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత కొన్ని బ్లౌజులున్నాయి హెమ్మింగ్ చేయాల్సినవి. అవి హెమ్మింగ్ చేసేసిన తర్వాత మిగిలినవి కట్ చేసి కుట్టడం స్టార్ట్ చేయాలి. మిషన్ మీద కుట్టడానికైతే నాకసలు కష్టం అనిపిచ్చదు కానీ, ఇట్లా హెమ్మింగ్ చేయడం, కాజాలేయడం ఇలాంటివంటే ఎందుకో బద్ధకంగా అనిపిస్తది. మరి నాకేనో, లేదంటే టైలరింగ్ చేసే వాళ్ళకందరికీ ఇంతేనో నాకర్థం కాదు. టౌన్‌లో ఉన్న వాళ్ళకేంటంటే బ్లౌజ్‌కి ఇంతని తీసుకొని హెమ్మింగ్ చేయడం, కాజాలు, హుక్స్ లాంటివి ఏస్తారు. పల్లెటూరులో కదా అలాంటి ఆప్షన్ ఏముండదు. ఎవరు కుట్టినవి వాళ్ళే వేయాలి. ఒక్కోసారేంటంటే కొన్ని అర్జెంట్ బ్లౌజులుంటాయి. అలాంటప్పుడు ఈ చేతి పని చేయడానికి ఎవరైనా హెల్ప్ ఉంటే బావుండనిపిస్తుంది. నాకేంటంటే మా పెద్ద పాప నాకు నేర్పించమ్మా నేనేస్తానని చెప్తుంటుంది. నెమ్మదిగా తనకైనా నేర్పిస్తే తనకి హాలిడేస్ ఉన్నప్పుడైనా సరే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత తోటలో పనుందని చెప్పి నేను, మా ఆయన ఇద్దరం వచ్చాము. బకెట్ పట్టుకొని డబ్బాతో నీళ్లు పోస్తున్నా మొక్కలకి అని అనుకోకండి. ఇవి మందు కలిపిన నీళ్ళు. మొక్కలకి ఏదో కొంచెం ఆకులంతా కూడా తెగుల్లాగా వస్తే ఇట్లాగా చేయమని చెప్తే చేస్తున్నాము. ఈ జూలైకి మేము నిమ్మ మొక్కలేసి సంవత్సరం అవుతుంది. చాలామంది నిమ్మ తోటుంటే ఏదో బాగా ఆదాయం వచ్చేస్తదనుకుంటుంటారు. కానీ కష్టం చేయకుండా ఎవ్వరికీ రూపాయయితే రాదు కదా! మొక్క పెట్టగానే అది పెరిగి చెట్టయిపోయి కాయలేమివ్వదు. దాని వెనక ఎంత కష్టం ఉంటదనేది చేసేవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఒక్కసారి నిమ్మ మొక్కలు పెట్టిన తర్వాత 4, 5 సంవత్సరాలు మనం కష్టం చేసి పెట్టుబడి పెడితే ఆ తర్వాత వాటికి కాపు స్టార్ట్ అవుతుంది. ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.